ఏపీ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్లకు విశాఖలో 60 ఎకరాల భూమిని కేటాయించడం వివాదాస్పదమైంది. కేవలం ఎకరా 99 పైసల చొప్పున 59.6 ఎకరాలు ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కట్టబెట్టారనే ఆరోపణలు జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో భూ కేటాయింపులపై వస్తున్న విమర్శలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంపెనీ పలు దేశాల్లో పనిచేస్తుందని ఉర్సా క్లస్టర్ డైరెక్టర్లు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు కూటమి సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది. పరిశ్రమలను ఆకర్షించేలా పారిశ్రామిక విధానాలు, అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం వివాదంగా మారింది. దీనిపై ప్రతిపక్షం వైసీపీ నుంచి అనేక ఆరోపణలు రాగా సోషల్ మీడియా నెటిజం కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో విశాఖపట్నంలోని కాపులుప్పాడులో 56.3 ఎకరాలు, ఐటీ పార్కులో 3.5 ఎకరాలు కలిపి మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్కు ఏపీ సర్కార్ కేటాయించింది. అయితే ఈ భూ కేటాయింపుపైనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ భూమిని ఎకరానికి 99 పైసలు చొప్పున కేటాయించారంటూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. 3,000 కోట్ల విలువైన భూమిని అతి తక్కువ ధరకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేవలం 7 నెలల ముందు అమెరికాలో స్థాపించిన కంపెనీకి 60 ఎకరాల భూమి ఎలా కేటాయించారని హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్లాట్లో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం ఎలా నమ్మిందంటూ ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అమెరికాలో ఇటీవల రిజిస్ట్రేషన్ అయిన సంస్థకు, అంతగా అనుభవం లేని సంస్థకు భూ కేటాయింపులు అంత హడావుడిగా ఎందుకంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. వారు చేపట్టిన ప్రాజెక్టులు, వారి మొత్తం ఆదాయం, ట్రాక్ రికార్డ్ చూడకుండా భూ కేటాయింపులు ఏమిటని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉర్సా క్లస్టర్ స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా తాము ఎకరా 99 పైసలకు తీసుకోలేదని ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. ఎకరా ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు, ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 56.5 ఎకరాల భూమిని తీసుకున్నట్లు తెలిపింది. ఉర్సా టీం సభ్యులకు సిలికాన్ వ్యాలీలో 1995 నుంచి సంస్థలు నెలకొల్పిన అనుభవం ఉందని పేర్కొంది. కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీ అయినప్పటికీ అనుభవజ్ఞులైన టీం మెంబర్స్ ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చింది. తమ కంపెనీ అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీ అని ఎఫ్డీఐ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉర్సా క్లస్టర్కు చెందిన సతీష్ అబ్బూరి చెప్తున్నారు. భారతదేశ నిబంధనల ప్రకారం ఇక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పడంతో టెంపరరీ అడ్రస్తో రిజిస్ట్రేషన్ చేశామని, అప్రూవల్ అయిన తర్వాత ఆపరేషనల్ ఆఫీస్కు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఉర్సా క్లస్టర్ విషయంలో ఇప్పటిదాకా తలెత్తిన సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రమోటర్లు జూమ్ కాల్ నిర్వహించారు. విశాఖలో భూ కేటాయింపులపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. తమ కంపెనీ పలు దేశాల్లో పనిచేస్తుందని ఉర్సా క్లస్టర్ డైరెక్టర్లు చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై మాజీ సీఎం జగన్ అండ్ కో అబద్ధాలు, అర్ధసత్యాలను ప్రచారం ఎందుకు చేస్తోందని కూటమి నేతలు మండిపడుతున్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. 2014-19 మధ్య కూడా జగన్ ఇలాగే వ్యవహరించారు. అనంతపురంలో కియా పరిశ్రమకు ఇచ్చిన రాయితీలు, భూ కేటాయింపులపైన ఇలాగే దుష్ప్రచారం చేశారు. ప్రస్తుతం ఉపాధి కల్పనలో, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలోనూ కియా ముందు వరుసలో ఉంది. ఇక రాజధాని అమరావతిపై వైసీపీ చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు. వరదలు వస్తే మునిగిపోతుందని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, రాజధానికి నిధులు సమకూరుస్తున్న ప్రపంచ బ్యాంకుకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఫిర్యాదులు చేశారు. కోర్టుల్లో కేసులు వేశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టంగా రుజువైంది. ఇప్పుడు మళ్లీ అదే పంతా అనుసరిస్తున్నారు. పెట్టుబడిదారుల విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తడం, వాళ్ల ప్రతిష్టను దెబ్బతీయడమనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.